హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి పూరి వ్లాగ్స్. పానీపూరి అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడతారు కదా. ఇది ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా తెల్ల బఠానీలు తీసుకొని ఒక 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 8 అవర్స్ నానాక కుక్కర్లో తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి. 10 విజిల్స్ కంపల్సరీ రావాలి, లేకపోతే అవి సరిగా ఉడకవండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా చూడండి ఎంత మెత్తగా వచ్చాయో, అలా ఉండాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 ఆనియన్స్ ఇంకా 2 టమాటోస్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ పేస్ట్ అందులో వేసుకొని దోరగా వేయించాలండి. బాగా పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఈ ఆనియన్స్ టమోటా చాట్లోకి ఎప్పుడు కట్ చేసి వేసుకోకూడదండి, పేస్ట్లానే వేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న ఈ బఠానీలు హాఫ్ మిక్సీ జార్లో తీసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకోవాలి. చాట్లో ఎప్పుడు సగం మనం తీసుకున్న క్వాంటిటీలో సగం గ్రైండ్ చేసుకోవాలి, సగం మామూలుగానే వేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1.5 స్పూన్ అలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరి కొద్దిసేపు వేయించాలండి. తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని మరి కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీల పేస్ట్ని ఇంకా ఆ బఠానీలు మొత్తం వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్, 1.5 గ్లాస్ వాటర్, అలాగా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం లూజ్గా చేసుకోవాలి. అప్పుడే మనకి స్ట్రీట్ స్టైల్లో తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇది ఇంట్లో. ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చూసుకొని సరిపడా వేసుకోండి. తర్వాత గరం మసాలా 1 స్పూన్, చికెన్ మసాలా 1 స్పూన్, ఇంకా చాట్ మసాలా 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అలా ఉడకనివ్వాలి. చాట్ అయితే రెడీ అయినట్టే అండి. ఈలోపు మనం పానీ ఎలా చేయాలో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర, ఇంకా పుదీనా, ఒక చిన్న పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. కొంచెం చింతపండు ముందే నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ ముందు అలా సరిపోతుంది. నానబెట్టుకొని చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. దాంట్లో మీకు ఎంత కావాలో వాటర్ అంత వేసుకోవచ్చు, మరీ ఎక్కువ కాదు, కొంచెం మీకు సరిపోయేంతగా వేసుకోవచ్చు. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని ఇందులో పానీపూరి మసాలా ఉంటుంది, అది వేసుకోవాలి. ఇది అవైలబుల్లో లేకపోతే కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకొని చేసుకోవచ్చు. ఈ పౌడర్ అవైలబుల్లో లేకపోతే అంతే అండి. చాలా సింపుల్గా పానీ కూడా రెడీ అయిపోయింది. చాట్ కూడా రెడీ అయిపోయింది. అంతే అండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. అంతే, చాట్ ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ పూరీలు చేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ పానీపూరీలు షాప్స్లో అవైలబుల్లో ఉంటాయి, తెచ్చుకోవచ్చు. నేను అవే తెచ్చుకున్నాను. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఇవి వేసుకొని
ఇలా పొంగే వరకు ఉంచి తీసుకోవాలి. అంతే అండి, ఇంట్లో చాలా టేస్టీగా సింపుల్గా చేసుకొని తినచ్చు. ఈ రోడ్ సైడ్ ఫుడ్ అంతా అవాయిడ్ చేయొచ్చు. పిల్లలకి పానీపూరి అంటే చాలా ఇష్టం కదా, మీరు ఇంట్లోనే చేసి పెట్టండి. నేనైతే బయట ఫుడ్ అసలు అలౌ చేయను మా పిల్లలకి. వాళ్ళు ఎప్పుడు అడిగినా నేను ఇంట్లోనే చేసి పెడతాను. మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి ఈ పానీపూరి. మీరు ఇలానే ట్రై చేయండి. ఈ సింపుల్ ప్రాసెస్తో ఎవరైనా చేయొచ్చు, రాని వాళ్ళు కూడా చేయొచ్చు. ఈ ప్రాసెస్ చూసి చాలా టేస్టీగా వచ్చిందండి. నేనైతే ప్రతి సండే మా పిల్లలకి చేసిస్తానండి. మీరు బయట పానీపూరి చాలా వరకు అవాయిడ్ చేయండి. ఈ ప్రాసెస్తో మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకి చాలా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.